హలో హాయ్ గ్యాస్ హాఫ్ అన్ అవర్ లోపల వజ్రం దొరికింది నాకు. ఎందుకంటే ఇంతమంది ఎదుగులాడుతుంటే మన ఊరికి ఎలా దొరికిందంటే ఈ మేడం చూడు రాళ్ళు ఎన్ని ఎరికిందో మేడంకే తెలీదు. ఈరోజు పొట్టెళ్ళ కాడికి వచ్చిన ఒక 10 నిమిషాలకే డైమండ్ దొరికింది. చూడండి డైమండ్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఇది డైమండ్ మినిమం 10 కోట్లు పోతుంది. నాకు దగ్గర ఇది 6వ డైమండో 7వ డైమండో దొరికింది. ఈ డైమండ్లు మొత్తం నేను ఏం చేస్తానంటే ఇక తిరుపతిలో పోయి ఉండిలోకి వేస్తా. ఎందుకు ఉండిలోకి వేస్తామంటే అన్ని కోట్ల డబ్బులు నేను ఏం చేస్తా చెప్పు, తీసుకెళ్ళి అన్ని కోట్లు ఆడబెట్టుకుంటే ఇప్పుడు ఇది దగ్గర అంటే 30 కోట్లు వస్తుంది. 30 కోట్ల డబ్బులు ఏం చేస్తా, నాకు ఆరోగ్యం చెడిపోతుంది, కష్టం అనేది పోతుంది. ఇప్పుడు కష్టపడి అనుకో ఒక 10 ఏళ్ళ ఆయుసు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ డైమండ్ అమ్ముకుని అనుకో అనవసరంగా ఆరోగ్యం చెడిపోతుంది, తాగుడు వస్తుంది, నువ్వు సోమరిపోతు వస్తుంది. సోమరిపోతనం వచ్చిననుకో మనిషి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందుకు తిరుపతి ఉండిలోకి 3 పాటలు వేసినాను. మళ్ళీ కాశీ అంట ఇట్లా 5-6 దేవస్థానాలకు పోయి వేసేసి వచ్చిన. తిరుపతిలో ఒక పారి, కాళిపాకం ఒక పారి, మా మా అవోలం ఒక పారి, శ్రీశైలం ఇట్లా. అవి ఏం చేశారంటే ఈ పక్కన పూజారులు ఉంటారు కదా, జోవిల్లోకి వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా డైమండ్ అని. నేను రాసి పెట్టినా, పేపర్లో రాసి డైమండ్ అని పెట్టినాను. ఆ పేపర్ మొత్తం వేసుకుంటా. ఒక 10 ఏళ్ళ కిందట ఒకసారి పేపర్కి వచ్చిందే ఎవరో డైమండ్ వేశారని, అది నేనే. 10 సంవత్సరాల కింద ఒకసారి డైమండ్ దొరికితే నేను పోయి తిరుపతి ఉండిలోకి వేసా. ఎందుకంటే మనిషి అని సోమరిపోతు కాకూడదు, ఎప్పుడే కానీ కష్టపడాలా. 360 రోజులు కష్టపడి శుభం రాళ్ళ. అందుకు నేను ఎప్పుడు కష్టపడతానే ఉంటా. అందుకే నాకు ఎక్కువ డైమండ్లు దొరుకుతూనే ఉంటాయి. దొరికినా నేను అమ్మను. ఎందుకంటే 30 కోట్లు ఏం చేస్తా తెలుసు, దాని డబ్బులు తెచ్చుకొని ఆడబెట్టుకోవాలి కూడా నాకు తెలియదు. తెచ్చుకుంటాను, వ్యసనాలంట, చెడ్డలవాట్లంట అన్నీ వస్తాయి ఒగేరా. అందుకు డైమండ్ ఎప్పుడే కానీ దొరికితే మనం దానం చేసేయాలి. ఎవరో కన్నా పుణ్యం వస్తుంది. 50 ఏళ్ళు బతికేవాడు 70 ఏళ్ళు బతుకుతాడు. 70 ఏళ్ళు బతికేవాడు ఇంకా 20 ఏళ్ళు దేవుడు ఆయుష్ పెంచుతాడు. అందుకు నేను పొట్టెన్ల కాడే ఉంటా. దగ్గర నాకు 50 పొట్టెన్లు ఉన్నాయి. 50 మేపుకుంటుంటా అంట. ఇక్కడ షెడ్ ఉంది నాకు. చూడండి మొత్తం కాలజ్ఞానం మొత్తం ఇక్కడే గడిపేస్తా. ఎందుకంటే ఒకరి డిస్టర్బెన్స్ అనేది ఉండదు, పక్కన ఇల్లు ఉండవు, ఏం ఉండవు. అందుకు ఈ డైమండ్ కామెంటరీ రూపంగా చెప్పండి. తిరుపతికి పంపిల్లా, శ్రీశైలం పంపిల్లా, అవోలమా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ దేవులకి వెళ్ళా, లేకుంటే కర్ణాటకనా, ఆంధ్రానా, తమిళనాడా, ఒరిస్సానా, ఉత్తరప్రదేశా, నాగాల్యాండా, 28-29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో దేవుడు ఏ రాష్ట్రం వీక్ అంటే ఆ రాష్ట్రానికి పోయి వేసి వస్తా. ఎందుకంటే ఇబ్బంది ఉంటే. ఎందుకంటే ఇంతకుముందు తిరుపతిలో వేసినాను, అన్ని సాములకి వేసినా కదా. ఈసారి కాశీలోకి పోయి వేద్దాం అనుకుండా, గంగలోకి ఇడిచిపెట్టేసి వద్దాం అనుకోండి. ఈసారి చూడండి ఎట్లుంది చూడండి, షైనింగ్ ఈనింగ్ ఇట్లే ఉండాలి సముద్రం. ఎట్లా మినిమన్నే మనం డిమాండ్ చేస్తే 40 కోట్లు ఇస్తారు. ఇప్పుడు స్పాట్ అంటే 30 కోట్లు ఇస్తారు. కాశీలోకి పోయి ఇడిచిపెట్టేసి వస్తారు. అట్లా పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఆ డబ్బులు వచ్చినందుకు ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పూటకి తింటే చాలు, 3 పూట్ల అన్నం తింటే చాలు అనుకోవాలి. కానీ 3 తరాలకు సంపాదించి అంత ఎనికేసుకోవాలని అయితే ఆశ లేదు. అందుకు ఈ వారంలో పోయి పొట్టెన్లు ఒక నెల ఉంటే అన్నీ తయారవుతాయి. అన్నీ అమ్మేసి అదృష్టం అనేది ఎప్పటికైనా తలుపు తడుతుంది. నాకు 1 గంట లోపలైనా తలుపు తట్టింది. అది నాకు ఆశ్చర్యమైంది. ఎందుకంటే పాపం ఎంతోమంది ఏరుకుండే కొత్త అంటారు, వాళ్ళకి తలుపు తట్టదు, నాకే తలుపు తడుతా ఉంటుంది. ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది ఇప్పుడు నాకు నిరూపిస్తాను. నేను కష్టపడతా అంట కాబట్టి నాకు ఇస్తాడు. నేనైతే డబ్బులు అమ్ముకోను, వేస్ట్ చేయనని. ఎందుకంటే తిరుపతికో ఏదో దేవస్థానం ఇస్తాను. అదే వేరే వాళ్ళకైతే ఆకలైన వానికి అన్నం ఎవరు పెట్టరంట. అట్లా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కొత్త వీడియోస్ పెడతానే ఉంటా అంట ఇట్లాంటివి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మొత్తం చెప్తా అంట మనం ఎలా చేసిండేది ఏమనేది.